సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయన ఒక రకంగా దేశంలో యువత పెడదారి పట్టిన యువతని నేను అలా అన్నాను అని తర్వాత ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు కానీ నిరుద్యోగులు అలాగే ఈ ఫేక్ డిగ్రీ హోల్డర్స్ ఇలా ఒక రకంగా స్కామర్స్గా తయారైపోతున్నారు యువత అంతా అన్న టోన్లో వెడుతూ ఈ బొద్దింకల దాడి చాలా బీభత్సంగా ఉంది. పర్టికులర్‌గా న్యాయ వ్యవస్థలోనూ, న్యాయస్థానాల్లోనూ కూడా వీళ్ళతో చాలా ఇబ్బందులకి గురవుతున్నాం మేము అన్న టోన్‌లో మాట్లాడాడాయన. ఈ మాట్లాడిన మాటలు ఒక కదలిక తీసుకొచ్చినాయి. నిజమే మేము బొద్దింకలమే. మాకు అవకాశాలు లేక ఇలా బతుకుతున్నాం. మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు గానీ మీరు, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల గురించి ఎందుకు మాట్లాడరు? మమ్మల్ని ఫేక్ డిగ్రీ హోల్డర్స్ అంటున్నారు బానే ఉంది. ఈ ఫేక్ డిగ్రీలు క్రియేట్ చేసుకోక తప్పని విద్యా వ్యవస్థ, ఇతర వ్యవస్థలు, వాటిలో ఉన్నటువంటి లోపాలు, మా జీవితాల్లో అవి క్రియేట్ చేస్తున్నటువంటి గందరగోళాలు, పేపర్ లీకేజీలు, పోటీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న దారుణాలు, ఇవేవి మీ దృష్టికి ఆనవా అని అడిగారు. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు ₹150 అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. ఈ చర్చ జరుగుతున్న క్రమంలోనే సడెన్‌గా కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో ఆన్‌లైన్‌లో ఒక ఎంట్రీ కనిపించింది ప్రపంచానికి. ఏమిటిది అని క్యూరియాసిటీతో అందరూ దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూశారు. చూస్తే అభిజిత్ అనేటువంటి వ్యక్తి ఈ ఈ ఆన్‌లైన్‌లో ఈ ఎడిషన్‌ని ప్రారంభించాడు అనే విషయం అర్థమైంది. మెంబర్స్‌గా చేరమని ఆహ్వానించాడాయన. నెమ్మదిగా జనాలందరూ కనెక్ట్ అవ్వటం మొదలయ్యారు. ఈ కనెక్టివిటీ అనేది ఇన్‌స్టాలోను మరో చోట ఈ కనెక్టివిటీ అనేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీ తాలూకా అఫీషియల్ హ్యాండిల్స్‌ని మించి వెళ్ళిపోయింది. ఇది మీడియా కవర్ చేసింది. ఏమిటి ఏదో జరుగుతోంది, సంథింగ్ హ్యాపెనింగ్ అన్న టోన్‌లో వెళ్ళారు. ఈ వెడుతున్నటువంటి క్రమంలోనే ఈ అభిజిత్ అనే వ్యక్తి భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఇతను విదేశాల్లో ఉన్నాడు. అక్కడి నుంచి నేను వస్తున్నాను ఇండియాకి అన్నాడు. ఇతనికి ఒక పూర్వ చరిత్ర ఉంది. ఆ పూర్వ చరిత్ర ఏంటంటే ఆయన ఆప్‌కి, ఆమ్ ఆద్మీ పార్టీకి టెక్నికల్ సైడ్ అంటే సోషల్ మీడియా సైడు వర్క్ చేశాడు. ఇతను ఔరంగాబాద్‌కు చెందినటువంటి వ్యక్తి. పూణేలో అతను జర్నలిజం చేశాడు. ఆ తర్వాత వీళ్ళతో ట్రావెల్ మొదలైంది ఆప్‌తో. ఆ ట్రావెల్‌లో ఆయన సిసోడియా వీళ్ళందరితోనూ కలిసి పనిచేశాడు. ఆ తర్వాత అంటే ఆయన విదేశాల నుంచి కూడా ఈ సర్వీస్‌లోనే ఉన్నాడు నిజానికి. ఈ పరిస్థితుల్లో సడెన్‌గా అతని దృష్టిని ఈ కాక్రోచ్ అని సీజే గారు అన్నటువంటి మాట అట్రాక్ట్ చేసింది. అట్రాక్ట్ చేసి దాని మీద ఒక ఫిలాసఫీని బిల్డ్ చేస్తూ ఒక బొద్దింకల తత్వశాస్త్రాన్ని తయారు చేశాడాయన. ఆ బొద్దింకల తత్వశాస్త్రానికి ఈ దేశంలో ఆయన క్లెయిమ్ చేసిన బొద్దింకలందరూ కనెక్ట్ అయ్యారు. ఈ కనెక్టివిటీని టెస్ట్ చేసుకోవడం కోసం తను ఇండియాలో లాంచ్ అయ్యాడు. లాంచ్ అయ్యి జంతర్ మంతర్‌లో ఒక కార్యక్రమం నిర్వహించాడు. చాలామంది నిజానికి భారత రాజకీయ వ్యవస్థలో ఒక స్తబ్దత రాజ్యమేలుతున్న మాట వాస్తవం. ఈ స్తబ్దతని బద్దలు కొట్టాడు అభిజిత్. అది అతను సాధించినటువంటి ప్రధాన విజయం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఈ నీట్ పేపర్ లీకేజీ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళటం ద్వారా భారత ప్రభుత్వ ప్రతిష్టని ఆయన నడి రోడ్డులో నిలబెట్టాడు అని చెప్పి చాలామంది బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు గానీ, ఒక శబ్దాన్ని పుట్టించగలిగాడు అనేది వాస్తవం. ఈ శబ్దాన్ని పుట్టించాడు అనేది ఎంత వాస్తవమో, అది పుట్టించడం వల్లనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిన మాట నిజం. అంటే దాదాపు 20 రోజుల పైన జరిగినటువంటి నిరాహార దీక్ష శిబిరం, అక్కడ వాంగ్‌చుక్ ఆరోగ్యం దెబ్బతింటున్నా కేంద్ర ప్రభుత్వంలో స్పందన లేదు. అంటే ఇదసలు కదలిక ఉందా ఈ ప్రభుత్వంలో ఇంత నిస్తేజంగాను,
ఇంత కదలనితనంతోనూ ఉందేమిటి అని ప్రపంచం అంతా అనుకుంటున్న టైంలో ఈ గుడ్డి దర్బారులో దివిటీ వేసైనా సరే నిజాన్ని చూపించాలి. అలాగే ఈ చెవిటి దర్బారులో టమ్ కేస్ అయినా సరే ఈ శబ్దాన్ని వినిపించాలి, ఈ నిరసనని వినిపించాలి అనే ఉద్దేశంతో చలో సంసద్ అనేటువంటి ప్రోగ్రాం తీసుకున్నాడు. ఆ చలో సంసద్ అనేటువంటి ప్రోగ్రాంకి బీహార్ నుంచి, యూపీ నుంచి గణనీయ సంఖ్యలో విద్యార్థులు డంప్ అయ్యారు. వీళ్ళెవరికీ కూడా బిర్యానీ ప్యాకెట్లు, రూ. 500 నోట్లు, క్వార్టర్ సీసాలు ప్యాకెట్లలో ఇచ్చిన పాపాన ఎవరూ పోలేదు. వెహికల్స్ అరేంజ్ చేయలేదు. ఎవరి కష్టం వారు పడి, ఎవరి డబ్బులతో వారు టికెట్లు కొనుక్కుని అక్కడికొచ్చారు జంతర్ మంతర్‌కి. రెగ్యులర్‌గా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ పోటీ పరీక్షల నిర్వహణ వలన నష్టపోయినటువంటి యువతే, విద్యార్థులే అక్కడికి చేరారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులొచ్చారు. హైదరాబాద్‌లో జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ శిబిరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొనొచ్చారు. వాళ్ళు ఎందుకొచ్చారండి మీరు అక్కడి నుంచి అంటే, వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ పోటీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాల వలన మా పిల్లలు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. ఆ డిప్రెషన్‌లో నుంచి వాళ్ళని బయటకు తీసుకురావటానికి, ఇక్కడికి తీసుకురావటాన్ని మించిన వైద్యం లేదు అనిపించి తీసుకొచ్చామని చెప్పారు. ఇది పరిస్థితి. ఇటువంటి కండిషన్‌లో యూత్ స్వచ్ఛందంగా, పర్టిక్యులర్‌గా విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి తిండి ఉన్నా తినకపోయినా మాల్‌న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం వలన ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇది ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. భారతదేశంలో ఏదో జరుగుతోంది అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ పోస్టులు, దీని తాలూకా ఫోటోలు, వీడియోలు సర్క్యులేట్ కావటం మొదలైన తర్వాత ప్రపంచం భారతదేశం వైపు కొంచెం క్యూరియాసిటీతో చూడటం మొదలుపెట్టడం మాత్రమే కాదు, అనేక దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు, అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా అక్కడ జొమాటో, స్విగ్గీ వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చి అక్కడ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వండి, వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో డబ్బులు మేము పంపిస్తాం అని చెప్పి పంపించిన పరిస్థితి. ఇలా నెమ్మదిగా సింపతి స్ప్రెడ్ అవుతున్నటువంటి వాతావరణం. ఈ వాతావరణంలో నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రెండో రోజే ధర్మేంద్ర ప్రధాన్ తన కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి, మేము అధికారులతో ఈ వ్యవహారం మీద ఒక కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది అని ఒక ప్రకటన చేసి ఆ కమిటీని పంపించి వాళ్ళతో కూర్చుని మాట్లాడి, అయ్యా ఈ పోటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఒక పేపర్ సబ్మిట్ చేయండి, దాని మీద దేశవ్యాప్తంగా చర్చ పెడదాం, డివిజన్ల వారీగా జరిపి ఆ వచ్చిన అవుట్కమ్ ఆధారంగా మనం ఒక ప్రోగ్రాం నిర్ణయించుకుందాం అని గనక చెప్పుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చుండేది కాదు. కానీ ఆ రోజున వీళ్ళు వెళ్ళిపోతారులే, వీళ్ళ మొహం వీళ్ళేం చేస్తారు అన్న టోన్లో ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఇది 20వ రోజుకి చేరి నెమ్మదిగా వీళ్ళు చలో సంసద్ అంటం మొదలుపెట్టారో దీనికి విపరీతమైన స్పందన వచ్చి బీహార్ నుంచి, యూపీ నుంచి విపరీతంగా పిల్లలు వచ్చేసి అక్కడ ఆ చలో సంసద్ కార్యక్రమం కోసం వచ్చి, దానిలో కూడా పార్లమెంటు లోపలికి వెళ్ళొద్దు అనేదే వీళ్ళ నిర్ణయం. జస్ట్ పార్లమెంట్ గేటు ముట్టుకుని వెనక్కి వచ్చేయాలని మాత్రమే చెప్పారు. అయినప్పటికీ మూడంచెల భద్రత అనే పేరుతో ఏర్పాటు చేసి ఆర్ఎస్ఎస్ గూండాలని పెట్టి, దాంతోపాటు అక్కడ పోలీసులతోనే మఫ్టీ వేషాలు వేయించి వాళ్ళని విద్యార్థుల గుంపుల్లో కలిపేసి వాళ్ళతో పోలీసుల మీదే రాళ్లు వేయించి, మీరు రాళ్లు వేశారు కాబట్టి ఆత్మరక్షణ కోసం మేము దాడి చేస్తున్నాం అని ఒక జస్టిఫికేషన్ సీన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత విద్యార్థుల మీద దాడి చేసి లాఠీచార్జ్ చేసి చితక్కొట్టినటువంటి వీడియోలన్నీ చూశాం. ఈ ప్రాసెస్లో అనేక ఫేక్ అంటే ఏఐ జనరేటెడ్ ఫోటోలు కూడా తయారు చేసి సోషల్ మీడియాలో పంపు చేశారు. తాము పంపు చేసినటువంటి ఫోటోలని కొంతమంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్తో అసోసియేట్ అయిన వాళ్ళు వీటిని నిజమని నమ్మి వాళ్ళ హ్యాండిల్స్లోకి తీసుకున్నప్పుడు
వీళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ హ్యాండిల్ నుంచి దాన్ని పీకి ఈ ఫేక్ ఫోటోని వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు అని వాళ్ళ మీద బురద జల్లటానికి ఈ ఫోటోలు వాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే సోనం వాంగ్‌చుక్ అనేటువంటి వ్యక్తి టోటల్ ఫేక్ అతను. అతను ఎడ్యుకేషనలిస్టు కాదు, పాడు కాదు అన్న పద్ధతిలో నెరేటివ్. అలాగే అభిజిత్ క్యారెక్టర్ మీద దాడి. అతను ఆమ్ ఆద్మీ మనిషి. వాళ్ళు డిజైన్ చేశారు ఇది అస్థిరపరచటానికి. దీని వెనకాల కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మాత్రమే కాదు, చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది అనే పద్ధతిలో నెరేటివ్స్ కల్పించటం కోసం సోషల్ మీడియా ఆఫ్ రైట్ విపరీతంగా కృషి చేసిన మాట మనకు తెలుసు, చూసాం ఆ కంటెంట్ అంతా. చివరికి ఎక్కడ దాకా తెగించారంటే బృందాకారత్ గారు బేబీ వాళ్ళు చైనా రాయబార కార్యాలయంలోకి వెళ్ళి వస్తుంటే రిపబ్లిక్ టీవీకి చెందినటువంటి ఒక రిపోర్టరు బేబీ చుట్టూ తిరుగుతూ మీరు ఎందుకు వెళ్ళారు, అందులోకి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటే లోపల నుంచి ఏదో సందేశం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పడం కోసమే కదా, మీరు నాతో మీ అభిప్రాయం పంచుకోరేమిటి అని ఆయన్ని గుచ్చి గుచ్చి అడిగి వేధించాడు. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంకెవరితోనో. ఇతను టార్చర్ పెడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. అలాంటి వీడియోలు కూడా చూసాం మనం. ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే చైనా వాళ్ళు డబ్బులు పంపించారు, ఆ డబ్బులు వీళ్ళిద్దరూ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. ఇలాంటి రకరకాల కుయుక్తులు పన్ని ఆ ఉద్యమం తాలూకా ఇంటిగ్రిటీని దెబ్బకొట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఇవన్నీ కూడా విఫలమైనాయి అనేది వాస్తవం. ఇది విఫలమవుతున్నాయి, ప్రభుత్వపు ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుతోంది అనేది అర్థమైన తర్వాత పర్టికులర్గా ఆ రోజు జరిగినటువంటి ఈ చలో సంసద్ కార్యక్రమం మీద దాడి, ఆ దాడిని మరో జలియన్ వాలాబాగ్గా అభివర్ణించినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్ట దారుణంగా పడిపోయి క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలోకి వచ్చి చర్చలకు పిలిచారు నడ్డా గారు. ఈ పిలిచిన క్రమంలోనే ధర్మేంద్ర ప్రధాన్ని అమిత్ షా గారు పిలిచి మాట్లాడాడు. ఈ మాట్లాడినటువంటి క్రమంలోనే ఆయన రాజీనామా చేయకపోవచ్చు అనే టోనే నడిచింది. చెయ్యాలనే నిర్ణయం తీసుకోలేదు, వద్దనే అనుకున్నారు వాళ్ళు. అంటే నెమ్మదిగా మనం పని చేస్తున్నాం, ఎక్నాలెడ్జీ చేశాం, వీళ్ళ గొడవని ఎక్నాలెడ్జీ చేశాం అనే ఇంప్రెషన్ ఇస్తే చాలు, వాళ్ళంతటి వాళ్ళే అంతర్ధానం అవుతారు అన్న టోన్లో వాళ్ళు భావించారు. ఆ ప్రయాణంలో భాగంగానే 2 సార్లు 3 సార్లు కూర్చుని 2 డిమాండ్స్కి అంగీకారం తెలిపి ఒక ప్రభుత్వ నిర్ణయం ఏది, ఒకవేళ లీకేజీ ప్రూవ్ అయితే ఎవరి మీదైనా 10 సంవత్సరాల జైలు, ₹1,00,00,000 పైన ఎంతో జరిమానా, 1 నుంచి 10 కోట్ల వరకు ఏదో జరిమానా. ఈ పద్ధతిలో ఒక విధాన ప్రకటన చేసింది ప్రభుత్వం. కాబట్టి సమస్య పరిష్కారం అయిపోయింది. వాంగ్చుక్ ఆయన నిరాహార దీక్ష విరమించారు, వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన మీద కూడా ఇంకో పుకారు పుట్టించారు ఇదే టైంలో. ఆయన కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి వెళ్ళిపోయాడు అనే పుకారు కూడా వీళ్ళే క్రియేట్ చేశారు. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాంగ్చుక్ మీద బురదేస్తున్నాం అనుకున్నారు, కానీ వాంగ్చుక్ను కొనేశారు అని చెప్పేటప్పుడు కొన్నవారు ఎవరు, కేంద్ర ప్రభుత్వం. కాబట్టి నేరస్తులు ఎవరు, అమ్ముడుపోయిన వాడు కాదు, కొన్నోడే నేరస్తుడు. కాబట్టి వాళ్ళు ఈయన మీద బురదేద్దాం అనుకుని తమ మీద తామే బురదేసుకున్నారు. ఇదొక గందరగోళం. ఇలా అనేక గందరగోళాల మధ్య మురళీ మనోహర్ జోషి ఆయన ఒక ప్రొఫెసర్ మాత్రమే కాదు, గతంలో విద్యాశాఖ మంత్రిగా కేంద్రంలో పనిచేసిన వాడు. ఆయన కూడా నడుస్తున్న వ్యవహారాల పట్ల నిరసన తెలియజేస్తూ ఒక ట్వీట్ చేసున్నాడు. ఇవన్నీ కొంత కదలిక తీసుకొచ్చిన మాట నిజం. దీంతో పాటు ఎప్పుడైతే మురళీ మనోహర్ జోషి ప్రకటన వచ్చిందో నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ దీనికి వ్యతిరేకంగా ఉంది, ఈ జరుగుతున్న కార్యక్రమాల మీద వాళ్ళు తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు అన్న టోన్లో కథనాలు వచ్చినాయి. అయితే ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన రూట్స్ ఆర్ఎస్ఎస్లోనే ఉన్నాయి. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి బయలుదేరి ఏబీవీపీలో కార్యకర్తగా ఉండి ఏబీవీపీ నుంచి బీజేపీకి ఎక్స్పాండ్ అయినటువంటి రాజకీయ నాయకుడు. ఆయన హిందుత్వ, కోర్ హిందుత్వ, ఈ కోర్ హిందుత్వ అమిత్ షాకి శిష్యుడు లాంటివాడు. కాబట్టి ఈయన్ని ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన అనేటువంటి ఇంప్రెషన్ ప్రపంచంలో బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవచ్చు. ఇది తప్ప మిగిలిన డిమాండ్స్ దాదాపుగా నెరవేరినాయి కదా, ఇంకెందుకు టెంట్ పీకేక
అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అని మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్ సెక్షన్తో ఒక దాడి చేయించారు సోషల్ మీడియా వేదికగా. భారతీయ జనతా పార్టీయే గైడ్ చేసిన దాన్ని. ఈ దాడితో పాటు ప్యారలల్గా ఇంకొక నెరేటివ్ని నరేంద్ర మోడీ గారి మీద మీరు దాడి చేస్తున్నారు బానే ఉంది, కానీ ఆల్టర్నేటివ్ చూపించకుండా ప్రధాని మోడీ మీద దాడి చేయటం సబబా అనేది ఇంకొక నెరేటివ్. దీంతో పాటు నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకుడిని ఇక్కడ ఆయన్ని ఇబ్బంది పెడితే, ఆయన్ని ప్రధానిగా అడ్డు తొలగిస్తే, ఈయన అడ్డున్నాడు కాబట్టి ఈ దేశంలో తమ చొరబాటు ద్వారా చేసేటువంటి దారుణాలన్నీ ఆగిపోయినాయి అని బాధపడుతూ పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్లు ఈ 3 దేశాలు కలిసి, అంటే చైనా ఏమో కమ్యూనిస్ట్ అనేది వీళ్ళ ఇంప్రెషన్, ఆ 2 ముస్లిం దేశాలు, కమ్యూనిస్టులు ముస్లింలు కలిసి ఒక ఒక డిజైన్ చేశారు. ఆ డిజైన్లో భాగమే ఈ కాక్రోచ్ మూమెంటు. కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే వీళ్ళ లక్ష్యం. వీళ్ళు విచ్ఛిన్నకారులు. సోను వాంచుక్ కూడా ఒక విచ్ఛిన్నకారుడే. వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని పడేయటానికి చేసినటువంటి కాన్స్పిరసీ ఇది. నరేంద్ర మోడీ గారిని దెబ్బకొట్టడం ద్వారా ఈ దేశాన్ని తిరిగి ఆ దేశాలకు అప్పజెప్పాలి అనేది వీళ్ళ ప్రోగ్రాం అనే నెరేటివ్ కూడా కల్పిస్తూ కథనాలు రాశారు, మాట్లాడారు, చెప్పారు. ఇవన్నీ జరిగినాయి. అంటే సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ట్రై చేశారు ఈ భావజాలంతో. కానీ సమాజం వీటిని స్వీకరించలేదు. ఇది నిజం. దీంతో ఫైనల్గా అసహనానికి గురై లాభం లేదు, మనం ఒక అడుగు వెనక్కి వేయటం వలన నష్టమేం లేదు అన్న టోన్లో ఫైనల్గా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు నరేంద్ర మోడీ గారు. ఈ చేయించేసిన తర్వాత ఇప్పుడు రేపటి నుంచి అక్కడ ధర్నా చౌక్లో, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చౌక్లో కాక్రోచ్ జనతా పార్టీ టెంట్ ఉండటానికి వీల్లేదు అని చెప్పే అవకాశం ఉంది. మీ డిమాండ్స్ అన్నీ అయిపోయినాయి, క్లోజ్, మీరు వెళ్ళిపోండి అని ప్రెజర్ తీసుకొస్తారు. ఆల్రెడీ ఈరోజు ఢిల్లీలో చాలా మెట్రో సర్వీసెస్ ఆపారు. అంటే సుప్రీంకోర్టు మొట్టికాయలు మొట్టి మీరు ఎవరిని అడిగి మూయటానికి మీకున్న రైట్ ఏమిటి అని నిలబెట్టిన తర్వాత కొన్ని రూట్స్ వదిలారు, కొన్ని రూట్స్ ఆపారు. అంటే జనాలు అక్కడికి చేరకుండా, జంతర్ మంతర్ దగ్గరికి చేరకుండా. అలాగే వచ్చే ప్రతి వాళ్ళని ఆపి వాళ్ళ ఐడీలు ఏమిటి, వాళ్ళ అడ్రస్ ఎక్కడ, ప్రాపరేనా లేదా ఇంప్రాపరా, రహస్యంగా వచ్చి కలుస్తున్నారా, ఈ చెకింగ్ అయిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేయటం అనేది మొదలైంది ఈ రోజే. అలా ఒక ఉక్కుపాదంతో అణిచివేయటం అనే ప్రోగ్రాం కూడా ఈ రోజే మొదలుపెట్టి ధర్మేంద్ర ప్రధాన్తో రిజిగ్నేషన్ ఇప్పించి మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని బలవంతంగా దాన్ని షట్ డౌన్ చేయించడం కోసం రాజీనామా చేయించారు. కానీ ఇది చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి రాజీనామా కాదు. ఒకవేళ చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆయన 25 రోజుల క్రితమే ఈ పని చేసుండేవాడు. లేదు, వస్తున్నటువంటి విమర్శల మీద ఒక కమిటీని అనౌన్స్ చేసి అటువైపైనా డ్రైవ్ చేసి ఉండేవాడు. ఈ 2 పనులు చేయలేదు ఆయన. చేయకపోవడంతో ఆయన ఇంటిగ్రిటీ ప్రపంచం ముందు ప్రశ్నార్థకంగా మారింది. ఈ మారిన పరిస్థితుల్లో ఇక లాభం లేదు అనే ఉద్దేశంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు తప్ప ఆయన ఏదో తగ్గాడనో లేకపోతే బీజేపీ ఓడిందనో అర్థం కాదు. వాళ్ళు ఒక టాక్టికల్ గేమ్ మొదలుపెట్టారు. ఆల్రెడీ వీళ్ళందరి మీద దాడులు జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ అభిజిత్తో సహా. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఈ కార్యక్రమం గురించి పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు అందరి క్యారెక్టర్లని సామూహికంగా అసాసిన్ చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందాలనుకుంటున్నటువంటి సోషల్ మీడియా గ్రూప్స్ ఇవన్నీ విపరీతంగా రకరకాల పద్ధతుల్లో కంటెంట్ చేసి డంప్ చేస్తున్నాయి. కానీ ప్రజలు కన్జ్యూమ్ చేయట్లేదు. వీటిని కన్జ్యూమ్ చేసినా విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. ఆ నిజం నెమ్మదిగా అర్థమవుతోంది ప్రభుత్వానికి. ఈ అర్థమవుతున్నటువంటి క్రమంలో ఇక లాభం లేదు అని అంతిమ నిర్ణయానికి వచ్చి 25 రోజుల తర్వాత వాళ్ళు దాదాపుగా చేతులెత్తాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత వాంగ్చుక్ దీక్ష విరమణలు ఈ వ్యవహారాలన్నిటి నేపథ్యంలో ఈ తగ్గుదల, అంటే ఒక సరెండర్ అవుదామని అనుకున్నారు. అనుకున్న ప్రాసెస్లోనే ధర్మేంద్ర ప్రధాన్తో ప్రస్తుతానికి రాజీనామా చేయించి సమస్యని సానుకూలంగా పరిష్కరించాం మేం మాత్రమే
అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు రేపటి నుంచి. నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రిజైన్ చేసినటువంటి రెండో మంత్రి నాకు తెలిసి. ఇంతకుముందు ఎంజే అక్బర్ రాజీనామా చేశాడు. ఆయన మీ టూ మూవ్‌మెంట్ సందర్భంగా 2018లో మీ టూ మూవ్‌మెంట్ వచ్చిన సందర్భంగా ఆయన జర్నలిస్టు. ఆయన గతంలో పనిచేసినటువంటి ఆఫీసుల్లో పనిచేసిన మహిళా జర్నలిస్ట్‌తో ఒక కేసు లాంచ్ అయింది. ఆయన లైంగికంగా వేధించాడు అనే కేసు. ఆ కేసు ఎప్పుడైతే లాంచ్ అయ్యి అది ముందుకెళ్తోందో ఆ ప్రాసెస్‌లో ఆయన రాజీనామా చేశాడు తన మంత్రి పదవికి. ఆ తర్వాత అశ్వని వైష్ణవ్ అనే పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక బీభత్సమైనటువంటి సిగ్నలింగ్ ప్రాబ్లమ్ వలన జరిగినటువంటి ఒక అతిపెద్ద రైలు యాక్సిడెంట్. ఆ సందర్భంగా నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని అనుకున్నాడు. అనుకుంటే గవర్నమెంట్ హోల్డ్ చేసింది. ఆయన్ని ఆపి, "వద్దు, టెన్షన్ పడొద్దు, చూద్దాం" అని చెప్పి ఆ యాక్సిడెంట్ వెనకాల రకరకాల కథనాలు వ్యాప్తి చేసి ఆయన్ని రిజైన్ చేయనివ్వల. అలాగే కరోనా టైంలో జరిగినటువంటి దారుణాల మీద హర్షవర్ధన్ అనేటువంటి ఆ రోజుల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినాయి. ఆయన కూడా రిజైన్ చేయలే. హర్దీప్ అనే వ్యక్తి ఆయన మంత్రి. ఆయన మీద ఎప్స్టీన్ ఫైల్స్ సందర్భంగా వచ్చిన ఆరోపణలప్పుడు కూడా ఆయన రాజీనామా చేయలే. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద రైతాంగం ఆందోళనకు దిగినప్పుడు విమర్శలు వచ్చినాయి. వారు కూడా రిజైన్ చేయలే. అంటే ఈ చరిత్ర ప్రకారం ఒక్క ఎంజే అక్బర్ ఒకడే రాజీనామా చేశాడు ఆ మీ టూ మూవ్‌మెంట్‌లో. మిగిలిన వాళ్ళు ఎవరు ఏ ఆరోపణలు, ఈవెన్ అశ్విని వైష్ణవ్ అయితే చాలా స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యం, పర్టికులర్‌గా మినిస్ట్రీ విఫలం అవటం అనేది కనిపించింది ఆ ఇన్సిడెంట్‌లో. అయినా కదల్లా. అయినా రాజీనామా చేయలే. పైగా ఒక నేరేటివ్ బిల్డ్ చేశారు ఈ మధ్య కాలంలో వాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైల్వే యాక్సిడెంట్ చూసి చలించి రాజీనామా చేశాడండి, బానే ఉంది. దాన్నేదో క్లాసిక్ ఎగ్జాంపుల్‌లా మాట్లాడతారు మీరందరూ. ఆయన రిజైన్ చేసిన తర్వాత రైలు యాక్సిడెంట్లు ఆగిపోయాయా? దీనికి సమాధానం చెప్పండి అని ఇప్పుడు ప్రపంచాన్ని పట్టుకుని వేధిస్తున్నారు వీళ్ళు. అలాగే మిడిల్ క్లాస్ నుంచి ఒక అప్పీల్ చేయిస్తున్నారు వాంటెడ్‌గానే భారతీయ జనతా పార్టీ వారు. అదేంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా దేశాన్ని అస్థిరపరచటం కోసం బయట నుంచి పొంచి ఉన్న శత్రువులకి లోపల శత్రువులు అమ్ముడుపోయి ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు అనే నేరేటివ్ ఎలా ఉందో అదే పద్ధతిలో ఇంకొక నేరేటివ్‌ని కూడా కల్పించి జనాల బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు కాన్షియస్‌గా. అది నరేంద్ర మోడీకి ఆల్టర్‌నేటివ్ చూపించకుండా ఆయన్ని తప్పించే ప్రయత్నం చేయటం తప్పు గదా! అనే పద్ధతిలో ఒక మాట చెప్తున్నారు. అంటే రాహుల్ గాంధీ వాళ్ళకి ఆల్టర్‌నేటివ్‌గా కనిపించడం లేదు. ఎందుకంటే 3 ఎన్నికలు ఓడిపోయి ఉన్నాడాయన. కాబట్టి ఆయన క్రెడిబిలిటీ లేదు గాబట్టి చొరవ చేసి అతను ఆల్టర్‌నేటివ్ కాదు. అసలు ఆల్టర్‌నేటివ్ ఎందుకు చూపించాలి వీళ్ళకి? అంటే ఆల్టర్‌నేటివ్ చూపించకపోతే నరేంద్ర మోడీని కావచ్చు, మరొకళ్ళని కావచ్చు, వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి మాట్లాడటం తప్ప. అదెలా లాజిక్ అవుతుంది? ఇంత ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్లు కూడా వాళ్ళు జనంలోకి పంప్ చేస్తున్నారు రోజు సోషల్ మీడియా ద్వారా. ఒకవేళ ఆల్టర్‌నేటివ్ చూపించే మాత్రమే నరేంద్ర మోడీ గురించి మాట్లాడాలంటే అభిజిత్‌ని తీసుకుందాం ఆల్టర్‌నేటివ్‌గా. రాహుల్ గాంధీ కుదరదు అనుకుంటే అభిజిత్తే ఆల్టర్‌నేటివ్. ఎందుకు అభిజిత్ అంటున్నానంటే నిజానికి మనం సన్ ఆఫ్ ది సాయిల్ అంటాం. అలా అతను భూమిపుత్రుడు, దళితుడు. దళితుడు మాత్రమే కాదు, అతను జర్నలిస్టు. అతను ఔరంగాబాద్ నుంచి మొదలైన ప్రయాణం పూణేలో జర్నలిజం చేశాడు అతను. కాబట్టి అతన్ని ఆల్టర్‌నేటివ్‌గా ఎందుకు ప్రొజెక్ట్ చేయకూడదు? రాహుల్ గాంధీ గారు సరే ఆయన పక్కన పెడదాం. ఇది చివరి వరకు నిలబడతాడా లేదా అభిజిత్ అనేది కూడా క్లారిటీ లేవు. అయినప్పటికీ వాళ్ళు అంటున్నారు కాబట్టి, అంటే ఆల్టర్‌నేటివ్ చూపించి మాత్రమే క్రిటిసైజ్ చేయండి అంటున్నారు కాబట్టి అభిజిత్‌ని ఆల్టర్‌నేటివ్‌గా చూపిస్తే ఏం చేస్తారు? నిజానికి అవసరమైన కార్యక్రమం ఇది. ఒక దళితుడిని దేశ ప్రధానిగా అనే నినాదంతో ముందుకు వెళ్ళగలిగితే కాక్రోచ్ జనతా పార్టీ డెఫినెట్‌గా సక్సెస్ అవుతుంది. రెండోది వాళ్ళు ఇది మాత్రమే మాట్లాడతామని చెప్పలా. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి మాట్లాడటానికి. కాబట్టి ఈ ఈ విజయోత్సాహంతో వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి భూసేకరణ కార్యక్రమాల దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వాల మీద ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్న విమర్శల్ని
వాటన్నిటినీ రోడ్డు మీదకు తీసుకొచ్చి బీజేపీ ఇంటిగ్రిటీ మీద ఒక క్వశ్చన్ చేసే కార్యక్రమం డిజైన్ అవుతోంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి ముందు. కనుక కాక్రోచ్ జనతా పార్టీ మూవ్‌మెంట్ ద్వారా ఒక అగ్గిపుల్లయితే గీసి వెలిగించాడు ఆయన మంట. ఈ మంట ఎక్కడి దాకా మండుతుంది అనేది క్రమంగా అర్థమవుతుంది. ఇది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆగిపోయే వ్యవహారం కాదు. ఇంకా చాలా సమస్యలున్నాయి. కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టము, నాశనం అవుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు దగ్గర నుంచి మొదలుపెడితే రైతులకి జరుగుతున్న అన్యాయం, గ్రామాల్లోకి జొరబడి కార్పొరేట్లకి భూములు ఇవ్వటం కోసం ప్రజల భూములు లాక్కుంటున్నటువంటి పద్ధతి, సోషలిస్టిక్ అంటే కార్పొరేట్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పి ప్రజల మీద చేస్తున్న దాడులు, వాళ్ళ ఆస్తులు లాక్కునే ప్రయత్నం, ప్రజల్ని ముష్టివాళ్ళుగా మారుస్తున్నటువంటి పద్ధతులు, దీని మీద కూడా కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడే అవకాశం ఉంది. కనుక ఇది మొదటి విజయము కాదు, చివరి విజయము కాదు. కాన్షియస్‌గా పరిస్థితులు మారాయి అని కొంతమంది మాట్లాడుతున్నారు. మారిన పరిస్థితుల్లో మారని పోరాట రూపాలు అని చెప్పి మావోయిస్ట్ పార్టీ మీద ఒక దాడి జరుగుతోంది. స్టిల్ ఇప్పటికీ కంటిన్యూషన్. సో ఇప్పుడు ఒక రకంగా లీగల్ ఫ్రేమ్‌వర్క్ లేకపోతే చట్టబద్ధ సంస్థలు వాటి ఇంటిగ్రిటీ నడి రోడ్డులో నాశనం అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ అదే మాట మాట్లాడతారా అనేది వాళ్ళకి నా ప్రశ్న. సో కాక్రోచ్ జనతా పార్టీ రకరకాల విండోస్ ఓపెన్ చేసింది. విజయవంతంగా ఈ రకరకాల విండోస్ నుంచి ఎవరు ఎలా స్పందించి ముందుకు తీసుకెళ్తారనేది కాలమే చెప్తుంది. ఏదేమైనా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషను రేపు కాక్రోచ్ జనతా పార్టీతో అక్కడ క్లోజ్ చేయించేటువంటి ప్రయత్నం ఏదైనా జరుగుతుందేమో చూద్దాం. మ్యాక్సిమం ఆ పరిస్థితి ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే శిబిరం అయితే కొనసాగుతుందని వాళ్ళు చెప్తున్నారు. కొనసాగించే మూడ్లో ప్రభుత్వం లేదు. ఇది ఆగుతుంది అని అనుకునే అవకాశం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ అయిపోయాడు కాబట్టి క్లోజ్ చేయాలి అంటే కుదరదు. ఇది కొనసాగి తీరుతుంది. ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ దేశంలో. అన్ని సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయటానికి ఒక ద్వారం దొరికింది. ఈ వేలో చాలామంది ముందుకెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.